దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ అంటున్నాడు కదా, నా చిత్త ప్రకారం జీవించిన వారిని మాత్రమే పరలోక రాజ్యములో నేను చేర్చుకుంటాను. హల్లెలూయా. మనం చివరి గడిలో అంచి దినములు, దుర్దినములు, కడవరి దినములు ఉన్నాము. ఎందుకంటే సమయం కొద్ది కాలమే ఉంది మన ఎదుట. ఒక్కొక్క దూత ఒక్కొక్క ముద్ర ఉప్పునప్పుడంట భయంకరమైన స్థితిని మనం చూస్తామంట. హల్లెలూయా. ఈ సంవత్సరంలో అగ్ని పథకాలు అనే ఒక దూత ఆ అగ్నిని ఒప్పటం జరిగిందంట. ప్రియ సహోదరి సోదరుడా, మనం అతి దగ్గరలో ఉన్నాం. ప్రకటన గ్రంథం అతి దగ్గరలో. ఎందుకంటే ఫస్ట్ మనకి పాత నిబంధన చూసాము. ఆ కాలంలో యెహోవా దేవుడు పరిపాలన ఆయన చేసినప్పుడు బలి అర్పించేది. తర్వాత తన ప్రియకుమారుని పంపించినప్పుడు యేసు ప్రభుల వారిని మనం ప్రకటించాము. ఇప్పుడు ఎవరిని ప్రకటిస్తున్నామంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రకటిస్తున్నాము. దేవుని స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ కాలం కూడా ముగించబడినప్పుడు అంతము సమీపంలో మనకున్నది. దేవుని స్తోత్రం. చాలా మంది ఆ దేశాల్లో ఆ వేడి మంటకు తట్టుకోలేక కొన్ని వేల మంది చనిపోయారంట. ఎందుకంటే అతి దగ్గరలో ఆ మరణం అనేది ఉంది. కానీ మనము భయపడటంలా దేవుని మాటకి. దేవుని స్తోత్రం. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడి ఆయన వస్తానన్నాడు, తప్పక రాబోతున్నాడు. వస్తాడా లేదా? వస్తానన్న దేవుడు వస్తాడా రాడా? హల్లెలూయా. ఈ భూమి మీదకి నా కుమారుని పంపిస్తాను అన్నాడు. యెషయాలో చెప్పకూడదు ఏమనంటే ఎండిన భూములు లేత మొక్కగా మొలవబడుతున్నాడు. ఈ రాజ్యభారం ఆయన భుజం మీద ఉండదు. ఆయన ఈపుని నాగడి సాడవల్లి దున్నబడతాది. ఈ భారం అంతా ఆయన మీద ఉండదని యెషయాలో రాయబడినట్లుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడా లేదా? హల్లెలూయా. ఈ భూమి మీదకి వచ్చాడు. అలాగే ఈ భూమి మీద కొన్ని కార్యాలు చేసి మన కోసము ఆయన బలియాగం అయిపోయి ఏం చేశాడంటే ఆరోగ్యుడే వెళ్ళేటప్పుడు అన్నాడే, మరలా నేను రాబోతున్నా. దేవుని స్తోత్రం. మీ కొరకే స్థలం చెత్తబడి చేస్తానికి వెళ్తున్నా కాబట్టి మరలా నేను తిరిగి రాబోతున్నా. ఎందుకు రాబోతున్నాడంటే పరిశుద్ధిని ఎత్తబడటానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వస్తానని చెప్పినాడు రాకున్న మానవుడు, సందేశాలన్నీ గుడు యేసయ్యని రమ్మని పాడు. వస్తానని చెప్పినాడు రాకున్న మానవుడు, సందేశాలన్నీ గుడు యేసయ్యని రమ్మని పాడు. మరణాద యేసయ్యా రావయ్యా, నీవే నమ్ముకుని పోవయ్యా. మరణాద యేసయ్యా రావయ్యా, నీవే నమ్ముకుని పోవయ్యా. వస్తానని చెప్పినాడు రాకున్న మానవుడు, వస్తానని చెప్పినాడు రాకున్న మానవుడు, సందేహాలన్నీ కూడా యేసయ్యని రమ్మని పాడు. దేవుని స్తోత్రం. ఆయన వస్తానని చెప్పాడు. ఆయన తప్పక రాబోతున్నాడు. ఆ యేసయ్య ఎప్పుడు వస్తాడు? ఏదో కొద్ది కాలం యేసు ప్రభుల వారిని శుక్రవారం ప్రార్థన చేసాం, ఆదివారం ప్రార్థన చేసాం, చాలే ఇంకెందుకు. ఏదో వస్తానన్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇదే ఉపవాస శుక్రవారం దినాన ఇక్కడ అంగలార్చిన వారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఇదే శుక్రవారం రోజున ఎక్కడెక్కడో ఉంటున్నారు. నేను ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటా. కానీ వస్తానన్న యేసయ్య మాటని మనం ఏం చేసాము? మర్చిపోతున్నాము. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? ఈ గుడిని పడగొట్టండి, 3వ దినాన్ని లేపుతానన్న మాటను మర్చిపోయామా లేదా? మర్చిపోయాం. కాబట్టి ఆయన వస్తానన్న మాటను కూడా మర్చిపోయి లోకంలో బ్రతుకుతూ ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన తప్పుగా రాబోతున్నాడు. పెండ్లి కుమారుడిగా మనల్ని ఆకాశానికి ఎత్తబడబోతున్నాడు. కింద చదివాను తొందరగా. ఆ దినము అనేకమైన వారు నన్ను చూసి
నీ నామములో ప్రవహించలేదా? నీ నామములో దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామములో అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. హల్లెలూయా. అప్పుడు అంటారంట, అయ్యా అయ్యా ఒకప్పుడు ఉపవాస ప్రార్థన చేశా, దెయ్యాలు కొట్టా, వాక్యం చెప్పాను, పాటలు పాడాను, ఆరాధన చేశా, డ్రమ్ము కొట్టా, ఆ గుళ్ళో పరిచర్య చేశా, అయ్యా నేను అంటే అక్రమ చేయవల్ల నా వద్ద నుండి తొలగిపోండి. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరగనే. ఎంత ప్రార్థన చేసిన ఒక్క మాట గమనించండి. మనం ఎంత ప్రార్థన చేసి, ఎంత కన్నీరు కార్చి ఉపవాస ప్రార్థన చేసి ఎత్తబడే సమయంలో జారిపోయినప్పుడంట మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా చూడలేదు. హల్లెలూయా. ఎంత బాధాకరమని అప్పుడు మనకు అనిపించింది కదా. అయ్యో రెయ్యంబగులు నేను నీతో గడిపి ఒక్క మాటతో తునీకరించబడ్డావు. హల్లెలూయా. ఒక్క మాటతో చూడండి, ఎన్నో సంవత్సరాలు కష్టపడి మనము పని చేసి అది చేతికి రాకపోయే వరకు అది తునీకరించబడితే నీకు ఎంత బాధ అనిపించిందో ఒకసారి చెప్పండి. ఇన్ని సంవత్సరం అంతా కష్టపడ్డానే, నా చెమట కూర్చేనే, నా రక్త ద్వారాలు పోసేనే, రేయి బగులో ఈ మట్టిలో పోరాటం చేసేనే, అయినా నా చేతికి రాలేదు, ఫలితం లేదని నువ్వు ఎన్నో మార్లు దొక్కపడి ఉంటావు. హల్లెలూయా. ఇది కూడా అంతే. నువ్వెంత శ్రమ పడినా, ఎంత కన్నీరు కచ్చి, ఎన్ని ఉపవాస ప్రార్థన చేసినా నిన్ను ఎన్నడూ నేను వెరగను అన్నప్పుడు ఇంకెలా ఉంటుందో ఒకసారి గమనించింది. హల్లెలూయా. మనం అనుకుంటాము, నేను కొన్ని దినాలు ప్రార్థనలో ఉన్నాను, ఉపవాసం చేశాను, ఎత్తబడే రోజున ఫస్ట్ నా చెయ్యే దేవుడు పట్టుకుంటాడు అనుకుంటున్నావా? ఫస్ట్ నా చెయ్యే అందించి అబ్బా ఆ రాకడనే రైలు బండిలో నన్ను కూర్చోబెడతాడు అనుకుంటున్నావా? అదంతా భ్రమ. ప్రియ సహోదరి సహోదరా, కడవరికి నమ్మకంగా నువ్వు పని చేస్తే నీ చెయ్యి పట్టుకుని నా ప్రభు కూర్చోబెట్టుదురుగా. హల్లెలూయా. కడవరికి నమ్మకంగా నువ్వు నిలబడితేనే నా ప్రభు నిన్ను పట్టుకోబోతున్నాడు. నువ్వు కడవరికి లేకపోతే రెప్పపాటు ఆయన వచ్చే సమయంలో ఒకళ్ళను ధృవీకరించబడినా నీవెవరో నాకు తెలీదు, నిన్ను ఎన్నడూ నేను చూడలేదు. హల్లెలూయా. ఎంత బాధాకరమైన మాట గమనించండి. అందుకే అంటాను,